పట్టాలు ఇచ్చేస్తాం, కబ్జా పెడితే కళ్ళు చెదిరే రేట్కే పట్టాలు ఇప్పిస్తాం, 5 నిమిషాల్లో 100 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు ఇప్పిస్తాం, జాగలు మీరెంక్లాడకచ్చుకున్నా సరే మమ్మల్ని ఎతికి పెట్టమన్నా సరే ఫ్యాన్సీ రేట్కే ప్రభుత్వ భూములు పట్టా చేసిస్తాం, రావాలే రావాలే రావాలే. ఏంది అవేమన్నా భూములు అనుకున్నావా, అంగట్ల బూడిద గుమ్మడికాయలు అనుకుంటున్నావా, గట్ల అమ్ముతారా ఎవరైనా అని అనిపిస్తున్నది కదా. అమ్ముతారు, కాకపోతే గిట్ల నా లెక్క రావాలే 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 అని అన్నారు గంతే. ఇందుగలడు అందు లేదని సందేహం వలదు, ఏ డిపార్ట్మెంట్ ఎతికినా అందందు అవినీతిమయమే అని మార్చి చదువుకోవాలి మనం. కేసీఆర్ సార్ అన్నిట్ల రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేదందుకు రికాం లేకుండా పనిచేస్తుంటే అవినీతిలో నెంబర్ 1 చేసేదందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు కొంతమంది సర్కారు కొలువుదారులు. మొన్నటికి మొన్న బోధాన్ల వాణిజ్య పన్ను శాఖ ఆఫీసర్ల ఆకలి భాగవతం చూడలేదా? ఇగో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ శివార్ల సర్కార్ భూములు దాచి ఏరేటోళ్లకు దోషిపెట్టిన దొంగే వారం బయటపడ్డది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కమిషన్లు తిని దగ్గర 700 ఎకరాలు రాసిచ్చిండు కంపెనీలకు, ప్రైవేట్ వాళ్లకు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రారు రాచకొండ శీనయ్య. ఇంకొన్ని వద్దులాగితే సస్తకిప్పిస్తా అని చార్మినార్ ను, ఉత్తగుంటున్నదని గోల్కొండను, పడావు పడ్డదని బేగంపేట పాత ఎయిర్పోర్ట్ ను, వాస్తుగుంటదని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను కూడా రాసిచ్చేటోడే గాని కాలం కలిసి రాక కథ అడ్డం తిరిగింది. లేకుంటే నా కాక కథ అలాగుండేది. శీనయ్య కాక ఒక్కడే కాదు, సోపతికి పార్థసారథి అనే రథసారథి కూడా ఉన్నాడు. ఇద్దరు కాకలు దస్తూరి పెట్టి దర్జాగా దందాలు నడిపించిండ్రు. మొన్నోపారి షేర్లింగంపల్లి కాడున్న సర్కార్ జాగాను గిట్లనే మింగేయబోతుంటే అక్కడ రిజిస్ట్రార్ సార్ కు అనుమానం వచ్చినాక బాబాయిల బ్యాండ్ వలిగిపోయింది. అగ చూడు రే, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తోలుకపోతుంటే మూతులకు ప్యాకెట్లు ఎట్లా అడ్డం పెట్టుకుంటున్నారో. అరే ముఖం చూపి కాక టోటల్ రిజిస్ట్రేషన్ కాకతాలు ఎత్తుకునే పని చేసి తలకాయలు నేలకేస్తున్నారు. మీ అసొంటోళ్ళే కొత్తగా కొలువుల చేరేటోళ్లకు ఆదర్శం కావాలి. మీ అసొంటోళ్ళు లేకపోతే సర్కార్ భూములను చక్కగా కొట్టేసే కిట్కులు, జిమ్మిక్కులు ఇయాల్టి తరం వాళ్ళకి ఎవరు నేర్పుతారు? రేపు జైలుకు పోయినా కూడా ఈ పాయింట్ల మీద బుక్ రాసి రిలీజ్ చేయాలి, సరేనా? మరి 10,000 కోట్ల విలువైన జాగాలను పగడ్బందీగా వంచినందుకు జూన్ 2 నాడు సీఎం సార్ చేతుల మీదుగా పట్టాల దురంధరుడు అని బిరుదాంకితుని చేయాలని కోరుతున్నారు శీనయ్య ఫ్యాన్స్.